Hi everyone, welcome to Eenadu E-Pratibha. So my name is Ashok, I am your reasoning faculty. సో నిన్నటి క్లాస్కి కంటిన్యూస్గా ఈరోజు మళ్ళీ ఈ నెంబర్ సిరీస్ని కంటిన్యూ చేస్తున్నామండి. సో ఇక్కడ మనకు ఇచ్చిన క్వశ్చన్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో క్వశ్చన్ వచ్చేసి ఏమి ఇచ్చాడంటే 3, 9, 6, 36 అండ్ క్వశ్చన్ మార్క్, మళ్ళీ ఇంకొక క్వశ్చన్ మార్క్ కూడా అనుకుందామండి కాసేపు. ఓకే రైట్. సరే, ఈ క్వశ్చన్ ఎలా ఉంది? యాక్చువల్గా ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉంది కదా. ఇంక్రీజింగ్ ఆర్డర్ కూడా ఒక రెగ్యులర్ ప్యాటర్న్ ఏమన్నా ఫాలో అవుతుందా? 3కి 9కి గ్యాప్ ఎంత? 6. ఇక్కడ 9కి నెక్స్ట్ వచ్చేసి 6 వచ్చింది అంటే -3 అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి 36 అంటే +30. ఒక చూస్తే ఎక్కడ కూడా రెగ్యులర్గా ప్యాటర్న్ ఫాలో అవ్వట్లేదు. సో ఇంకో వేలో సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం ఒకసారి మనం. సరే ఓకే డన్. చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏమిచ్చాడంటే 3 కాస్త 9 అయిందంట. 3 కాస్త 9 అయిందంటే ఇప్పుడు ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్కి మనం ఏం చెప్పుకున్నాం ఇంతకుముందుగా? సో 3 అనేది 9 అవ్వడానికి పాసిబిలిటీ ఎలా ఉంటుంది? ఒకటి ప్లస్ అన్న కావాలి, లేదంటే ప్రోడక్ట్ అన్న కావాలి. సో ఇక్కడ 3 అనేది ప్లస్కి సాటిస్ఫై కావాలి కాబట్టి ఒక్కసారి ప్రోడక్ట్ చేద్దాం. అంటే 3 × 3 ఎంత అండి? 9. 3 3s are 9 అంటే 9 వచ్చేసింది. ఇప్పుడు 9 కాస్త మళ్ళీ 6 అయిందంట. అంటే ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంది. అంటే ఇది ఒక డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయిందంటే ఇక్కడ 9 - 3. 9 - 3 ఎంత? 6. ఓకే, అలాగే ఇక్కడ 6 వచ్చింది కదా. మళ్ళీ 6 6 ఉంది కదా. 6 × 6 ఏమైంది అప్పుడు? 36 అయింది. ఓకే, అసలు ఇక్కడ ఏం లాజిక్ అసలు వర్క్ అవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 3 3s are 9. 9 - 3. ఇక్కడ 3 ఎందుకు తీసుకున్నారు అనుకుంటే ఇక్కడ 3 అనే నెంబర్ ఉంది కాబట్టి సేమ్ నెంబర్ని ప్రోడక్ట్ చేసాం. వచ్చిన ఆన్సర్ నుంచి సేమ్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసాం. ఇది క్లియర్. మళ్ళీ చెప్తున్నా చూడండి. 3 అనే నెంబర్ని 3తోని ప్రోడక్ట్ చేశారు. 3 3s are ఎంత వచ్చింది? 9. మళ్ళీ అదే 3ని ఇక్కడ మళ్ళీ 3తోని సబ్ట్రాక్ట్ చేశారు. ఓకే 9తోని 3 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఇప్పుడు 6 6 are ఎంత? 6 × 6 అంటే ఇదే నెంబర్ని మళ్ళీ ప్రోడక్ట్ చేస్తున్నాం. 6 6 are ఎంత? 36. అలాగే 36 నుంచి ఇప్పుడు ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? 6 చేయాలి. 6 చేస్తే ఎంత వచ్చింది? 30 అనేది ఆన్సర్ వచ్చింది. ఓకే రైట్. నెక్స్ట్ అలాగే ఇక్కడ సేమ్ నెంబర్ కదా మళ్ళీ ప్రోడక్ట్ చేయాల్సింది. 30 × 30 ఎంత అండి? 900. అంటే ఇక్కడ 30 30s are 900. మళ్ళీ 900 మైనస్ ఎంత చేయాలి? 30 చేయాలి. అప్పుడు ఆన్సర్ ఎంత రావచ్చు? ఇప్పుడు 870. అంటే ఈ 870 అనేది మనకు నెక్స్ట్ ఇలా కంటిన్యూగా ఇంకొక క్వశ్చన్ మార్క్స్ ఉంటే ఇలా సిరీస్ అనేది కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఇక్కడ 270 × 270 మైనస్ మళ్ళీ వచ్చిన ఆన్సర్కి -870 చేస్తే ఆన్సర్ వస్తుంది. అలా మీ యొక్క ప్యాటర్న్లో ఫాలో అవ్వాలి. ఓకే, ఇది ఒక డిఫరెంట్. ఇప్పటి వరకు చూసిన ఆన్సర్స్కి ఈ ప్యాటర్న్కి ఎలాంటి కాస్త సంబంధం లేదండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. సో దీన్ని మీరు కాస్త నోట్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. ఓకే రైట్. చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు సిరీస్? ఇది 4 7 12 21 38. ఓకే, ఇంక్రీజింగ్ అవుతుంది అంటే కంప్లీట్గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఇక్కడ ఎలా ఇంక్రీజ్ అయింది అనేది చూద్దాం. ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి అబ్జర్వ్ చేస్తే +3 ఇంక్రీజ్ అయింది. సెకండ్ నెంబర్కి థర్డ్ నెంబర్కి అబ్జర్వ్ చేస్తే +5 ఇంక్రీజ్ అయింది. థర్డ్ నెంబర్కి ఫోర్త్ నెంబర్కి అబ్జర్వ్ చేస్తే +9 ఇంక్రీజ్ అయింది. సో అలా ఫోర్త్ నెంబర్కి ఫిఫ్త్ నెంబర్కి అబ్జర్వ్ చేస్తే మీకు 31 10 అయింది, 17 అయింది. ఓకే +17. ఓకే +17. ఓకే, ఇక్కడ ఏమన్నా రూల్ ఫాలో అవ్వడానికి ఏమన్నా పాసిబిలిటీ ఉందా? సో ఈ 2 నెంబర్స్ మధ్యలో గ్యాప్ 2, ఈ 2 నెంబర్ మధ్యలో గ్యాప్ 4, ఈ 2 నెంబర్ మధ్యలో గ్యాప్ 8. ఇక్కడ 2 అనుకుంటే, ఇక్కడ 4 అనుకుంటే, ఇక్కడ 8 అనుకుంటే, సో ఇక్కడ ఏంది 2కి 4 4, 4కి 8. ఓకే, ఇది ఒక ప్యాటర్న్. చూద్దాం, ఇదే పాసిబిలిటీ అని మనం కన్ఫర్మ్ చేయలేం. కానీ ఈ యొక్క గ్యాప్కి మళ్ళీ గ్యాప్ అన్నమాట. గ్యాప్కి మళ్ళీ గ్యాప్. చూడండి 2కి 4కి ఎంత ఇంక్రీజ్ అయింది? 3 ఇంక్రీజ్ అయింది. అంటే ఈ రెండింటి మధ్యలో నెంబర్స్ ఎంత గ్యాప్ ఉంది? 3 అనే గ్యాప్ ఉంది. +3 గ్యాప్. ఇక్కడ +5 గ్యాప్. నెక్స్ట్ నెంబర్స్కి
+9 గ్యాప్, నెక్స్ట్ నెంబర్స్కి +17. ఇప్పుడు గ్యాప్ ఏదైతే వచ్చిందో దానికి మళ్ళీ డిఫరెంట్ తీసుకుందాం. ఇక్కడ ఎంత ఉంది? +2, ఇక్కడ ఎంత ఉంది? +4, నెక్స్ట్ ఎంత ఉంది? 8, 2కి డబల్ 4, 4కి డబల్ 8. అంటే ఇది ఒక ప్యాటర్న్ ఫాలో అయింది. అంటే ఇప్పుడు ఏం రావాలి ఇక్కడ చూడండి, 2 + 3 3 + 2 చేస్తే 5 వచ్చింది, 5 + 4 చేస్తే 9 వచ్చింది, 9 + 7 చేస్తే 18 వచ్చింది, సారీ 9 + 8 చేస్తే 17 వచ్చింది. అప్పుడు కంపల్సరీ మళ్ళీ ఇప్పుడు ఏం కావాలి? దీనికి డబుల్ రావాలి, అంటే 16. 17 + 16 ఎంత? 33. అంటే ఇక్కడ 33 అనేది రావాలి. ఓకే, మళ్ళీ ఒకసారి ఇక్కడ చూద్దాం. 4 + 3 ఎంత? 7, అండ్ 4 + 7, సారీ 7 + 5 12, 12 + 9 21, 21 + 17 38, 38 + 33 వచ్చేసి మనకు 60 and 71. ఓకే, ఇదొక వే ఆఫ్ అప్రోచ్, ఇంకేమన్నా పాసిబిలిటీ ఉన్నాయో చెక్ చేద్దాం. ఇప్పుడు అర్థమైంది కాబట్టి గ్యాప్లో మళ్ళీ గ్యాప్ ఎలా ఇంక్రీజు? డబల్ డబల్ డబల్. 2 + 2 4 కదా, 4 + 2 4 8 కదా, 8 + 8 16. ఇలా మనకు ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్లో చూసాం, ఒక రెగ్యులర్ ప్యాటర్న్ ఫాలో అయింది చూసాం. సో ఇప్పుడు ఇంకొక వేలో థింక్ చేయడానికి ట్రై చేద్దాం. అప్పుడు కూడా ఆన్సర్ ఏం రావాలి? 71 రావాలి. చూద్దాం ఇంకైనా పాసిబిలిటీస్ ఉన్నాయా. ఇప్పుడు 4 కాస్త 7 అయిందంట, అంటే 4కి డబల్ ఒక -1 ఉంది అనుకోవచ్చు కదా మనం. 4 × 2 -1 చేస్తే ఏమొస్తుంది? అప్పుడు 7 వస్తుంది. ఓకే, రైట్. 7 2s are ఎంత? 14, ఇంకొక 2 డిక్రీజ్ అయింది, అంటే -2 అని కూడా అనుకోవచ్చు కదా, రైట్. అంటే ఇక్కడ డబల్ -2, సో ఇంటూ 2 -1 ఇంటూ 2 -2, అంటే నెక్స్ట్ ఇంటూ 2 -3 అనేది ఫాలో అవ్వాలి. అవుతుందా లేదా తెలియదు, బట్ చెక్ చేద్దాం. 12 2s are ఎంత? 24, 24 - 3 ఎంత? 21. ఓకే, సెట్ అయింది. అప్పుడు ఇది కంపల్సరీ ఇంటూ 2 -4, నెక్స్ట్ ఇంటూ 2 -5, నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ ఏం రావాలి? దీనికి డబుల్ ఎంత? 38కి డబుల్ 76, 76 - 1 71. సేమ్ వచ్చింది, ఇంతకుముందు దాంట్లో ఇప్పుడు దాంట్లో సేమ్ వచ్చింది. అంటే ఒక సిరీస్కి ఒకే విధంగా సాల్వ్ చేయాలనే రూల్ ఎక్కడా లేదు. ఎవరి వే ఆఫ్ థింకింగ్లో వాళ్ళు అప్రోచ్ అవుతారు. ఏది బెస్ట్ మెథడ్, ఏది టైం సేవ్ అవుతుంది, ఆ టైంలో మీకు ఏది స్ట్రైక్ అవుతుందో ఆ వేలో అప్రోచ్ అవ్వాలి. మీరు ప్రాక్టీస్ చేసిన మెథడ్లో ఇలాంటి క్వశ్చన్, మీ యొక్క క్వశ్చన్ అనేది ఇలాంటి క్వశ్చన్ మీ బుక్లో ఉండి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేసింది ఆ టైంలో స్ట్రైక్ అవ్వాలి. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ని కాస్త ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా అండి? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇది కంప్లీట్ అయిందిగా, సరే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఒక్కసారి సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? 4 6 16 62. ఓకే, 4కి డబల్ అనుకుంటే 8 -2, 6కి డబుల్ అనుకుంటే 12 ప్లస్ ఉంది. సరే, ఇక్కడ చూద్దాం ఒకసారి, ఒక లాజిక్ అర్థమవుతుంది ఇక్కడ. సో 4 2s are ఎంత అంటే 8 -2 చేస్తే నాకు 6 అనేది వస్తుంది అనేది నాకు క్లారిటీ వచ్చింది. ఓకే, ఇక్కడ 3 times ఎంత అండి? 6 3s are 18, -2 ఎంత? 16. ఓకే, సెట్ అయింది. అంటే ఇంటూ 2 -3 ఇంటూ 2 -2 ఇంటూ 3 -2 ఇంటూ 4 -2 అనేది ఒకవేళ అవుతుందా లేదా తెలియదు, కానీ చెక్ చేద్దాం. 16 4s are ఎంత? 64. 64 -2 62. సెట్ అయిపోయింది. అంటే కంపల్సరీ ఇది ఇంటూ 5 -2 ఇంటూ 6 -2 అనేది ఫాలో అవ్వాలి. ఓకే, 6 300s are ఎంత? 1800. ఓకే, 6 8s are ఎంత? 48. అంటే 1848 -2 ఇప్పుడు ఎంత? 1846. ఇది మన ఆన్సర్, అంతే, సింపుల్. సో దాన్ని ఎలా అబ్జర్వ్ చేయాలనేది ప్రాక్టీస్తో వస్తాయండి. ఇలా డబుల్ ఉంది, దానికి 2 డిక్రీజ్ అయింది, దీనికి త్రిబుల్ ఉంది, -2 ఉంది. అలా చేస్తే మనకు ఒక సిస్టమ్ అనేది, ఒక సిరీస్ ఫామ్ అయింది. సరే, ఈ యొక్క ప్యాటర్న్ ఇలా చూడాలి. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. అందరికీ లాజిక్ అర్థమైంది అనుకుంటున్నా. సో ఒకసారి చూడండి, ఇక్కడ 3 కాస్త 5 అయిందంట. 3 5 అయిందంటే ఇంటూ 2 -1 కదా,
అంటే డబల్ -1. సో 5 కాస్త 15 అయిందంట, అంటే మనకు 3 times 15 అవుతుంది -2. ఓకే, అంటే ఇంటూ 2 -1 ఇంటూ 3 -2. ఇక్కడ 2 3 నెక్స్ట్ ఏం రావాలి, సపోజ్ సిరీస్ సాటిస్ఫై అయితే మనం అనుకున్న లాజిక్ కరెక్ట్ అయితే ఇంటూ 4 -3. ఓకే, ఇంటూ 4 ఎంత, 52 -3 49. సెట్ అయింది కదా. అంటే ఇక్కడ కంపల్సరీ ఇంటూ 5 -4 ఇంటూ 6 -5 అంతే కదా. సో 6 1s ఎంత అండి 6, 6 4s ఎంత 24, 2 6 2s ఎంత 12, 12 + 2 ఎంత 14, మైనస్ ఎంత 5, -5 చేస్తే ఎంత వస్తుంది 1441. ఇది మన ఆన్సర్ అండి. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 144. సారీ, ఇక్కడ మిస్టేక్ అయిందా, కరెక్ట్ అండి 1441. సో ఇలా మనకు చూడంగానే కాస్త అర్థం అవ్వాలంటే దాన్ని కాస్త ఒక 2 to 3 seconds అబ్జర్వ్ చేస్తూ సాల్వ్ చేయాలి. చూడంగానే స్టార్ట్ చేయొద్దు, కాస్త అబ్జర్వ్ చేసి దాన్ని ఏ వేలో అప్రోచ్ అయితే బెటర్ అనేది మీరు థింక్ చేయాలి. ఓకే, చూద్దామా, ఒకసారి ట్రై చేద్దామా. సరే చూడండి, ఇక్కడ ఏముంది 4 5 7 11 19 35 ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్. సరే ఒకసారి డిఫరెంట్ తీసుకుందాం. ఫస్ట్ ఇక్కడ 1 గ్యాప్ ఉంది, +1 గ్యాప్, ఇక్కడ ఎంత +2 గ్యాప్, ఇక్కడ ఎంత ఉంది +4 గ్యాప్, నెక్స్ట్ ఎంత ఉంది +8 గ్యాప్, నెక్స్ట్ ఎంత ఉంది, కరెక్టేనా, కరెక్టే అప్రోచ్ అవుతున్నాం. ఓకే, సో ఇక్కడ ఎంత ఉంది 20 అనుకుంటే ఇది ఒక 15, ఇది 16, 1కి డబుల్ 2, 2కి డబుల్ 4, 4కి డబుల్ 8, 8కి డబుల్ 16, 16కి డబుల్ 32. ఒక ఏమవుతుంది 32 + 35 67. ఇది ఒక వే ఆఫ్ అప్రోచ్. ఇదే ఫైనల్ అని మనం అనుకోలేము, ఇంకేమైనా వేరే ఏమైనా పాసిబిలిటీ ఉన్నాయో చెక్ చేద్దాం. గ్యాప్ చూసుకుంటే ఒక పర్ఫెక్ట్ ఆర్డర్ ఉంది. 1కి డబల్ 2, 2కి డబల్ 4, 4కి డబల్ 8, 8కి డబల్ 16, 16కి డబల్ 32. ఇక్కడ చూడండి 4 + 7 + 4 11 రావాలి. అలా 11 + 8 19 వచ్చినప్పుడు కంపల్సరీ 35 + 32 ఎంత రావాలంటే 67 రావాలి. ఇది ఒక వే ఆఫ్ అప్రోచ్. ఇంకొక వే ఆఫ్ అప్రోచ్ ఏమన్నా థింక్ చేద్దాం ఒక్కసారి, ఇంకేమైనా పాసిబిలిటీ ఉందా లేదా చూడండి ఒకసారి. సరే ఒకవేళ ఇంటూ 1 + 1 అనుకుందాం. ఒకవేళ అనుకుందాం, ఇది రైటా కాదా మనకు కూడా తెలియదు. ఇంటూ 1 + 1 అనుకుందాం. ఇది కూడా ఇంటూ 1 + 2 అనుకుందాం. ఇంటూ 1 కంపల్సరీ ఏం కావాలి, ఇంకా 4 కావాలి. నెక్స్ట్ ఇంటూ 1 ప్లస్ ఇక్కడ ఏముంది 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. అంటే 1కి డబల్ 2, 2కి డబల్ 4, 4కి డబల్ 8 అవుతుందా, అవుతుంది కదా. ఇంటూ 1 + 16 ఇంటూ 1 + 32. ఇప్పుడు కూడా చేసింది అదే క్లారిటీగా. ఇంకొక వే అన్నా ఉందా చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, మనం ఇంటూ 1 కాకుండా ఒక్కసారి ఇంటూ 2 చేయడానికి ట్రై చేద్దాం. ఇంటూ 2 చేస్తే ఎంత వచ్చింది 8 వచ్చింది. 8 కాస్త ఏమైంది 5 అయింది. అంటే 5 అయింది అంటే -3 కావాలి. ఇప్పుడు ఇది కూడా ఇంటూ 2 చేయడానికి ట్రై చేద్దాం. 10 అవుతుంది. అప్పుడు ఎంత -3. ఇక్కడ కూడా ఇంటూ 2 చేద్దాం. 7 2s are 14 -3 ఇంటూ 2 -3 కరెక్టే కదా. 22 మైనస్ ఓకే ఇంటూ 2 -3 అంటే ఒక ఇంటూ 2 -3 ఫార్మాట్లో ఉంది. 70 అంటే 67 అదే వస్తుంది. సో ఇలా డిఫరెంట్ వే ఆఫ్ అప్రోచ్ ఉంటుంది. ఆ టైంలో మీకు ఏది బెస్ట్ వే, ఏ మెథడ్ స్ట్రైక్ అవుతుందో ఆ మెథడ్లో అప్రోచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే సరే, ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చలో నెక్స్ట్ ఏంటంట, ఒక డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ అండ్ అడిషన్. అబ్బో ఇంకా 3 ఇన్వాల్వ్ అయ్యాయి. ఇప్పుడు ఫస్ట్ మనం చూసిన సిరీస్లో అడిషన్ సిరీస్ అంటే ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి డివిజన్ సిరీస్, ఒక మల్టిప్లికేషన్ సిరీస్. మల్టిప్లికేషన్ అంటే మల్టిప్లై అవుతూ ఉంది. సపరేట్గా డివిజన్ చూసినాం. ఇప్పుడు 3 మిక్స్ అయి ఉంటే ఎలా ఉంటుంది అనేది ఈ క్వశ్చన్. సరే ఒక 5 seconds థింక్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడు ఏమని చెప్పాను, ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ ఒకసారి కంపేర్ చేయాలి, సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ కంపేర్ చేయాలి. అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. అదే సేమ్ అప్రోచ్ అనేది మళ్ళీ నెక్స్ట్ సిరీస్ కూడా ఉంటే మన అప్రోచ్ అనేది కరెక్ట్. చూద్దాం. 100 కాస్త 50 అయిందంట. ఎలా అయింది, /2. 100 / 2 చేస్తే మనకి ఏమొచ్చింది చెప్పండి.
100 డివైడెడ్ బై 2 వేస్తే మనకి ఏమొచ్చింది 50 వచ్చింది. 50ని ప్లస్ 2 వేస్తే 50 ప్లస్ 2 వేస్తే 52 వచ్చింది. మళ్ళీ 52లా హాఫ్ చేస్తే 52ని ఇప్పుడు 52ని హాఫ్ చేసామనుకోండి 26 వచ్చింది. 26 ప్లస్ 2 అయితే 28 వచ్చింది. 28ల హాఫ్ ఎంత 14 ప్లస్ 2 ఎంత 16. సెట్ అయింది కదా. ఒక ప్యాటర్న్ చూడండి, ఇక్కడ డివిజన్ అడిషన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇది చాలా సింపుల్గా ఉంది కాబట్టి చూడండి ఎలా ఉంది. ఒకటి ఇంక్రీజు, నెక్స్ట్ డిక్రీజు, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, నెక్స్ట్ డిక్రీజ్ అవుతుంది, నెక్స్ట్ డిక్రీజ్ అవుతుంది. సరే, డిక్రీజు. ఇది ఎగ్జాక్ట్లీ నేను అబ్జర్వ్ చేస్తే నాకు ఏమర్థమవుతుందంటే 24 3s are అని అర్థమైపోయింది. అంటే 24 into 3 వేస్తే 72 వచ్చింది. 72ల హాఫ్ తీసుకుంటే నా ఆన్సర్ 36 అని వచ్చింది. 36 into 3 వేస్తే 108 వచ్చింది. 108 by 2 వేస్తే 54 వచ్చింది. 54 into 3 వేస్తే 150 162 వస్తుంది. ఇదే మన ఆన్సర్, అంతే. ఓకే, ఆ సిరీస్ని బేస్ చేసుకొని మన క్వశ్చన్స్ అనేది అర్థం చేసుకోవాలి. ఓకే, చూద్దాం. ఇంకా ఇంకో క్వశ్చన్ ఉంది కదా. ఓకే, దీన్ని ఒక 2 seconds or 3 seconds వరకు అబ్జర్వ్ చేయండి అన్న. ఎలా ఉంది? ఒకటి డిక్రీజ్ అవుతుంది, నెక్స్ట్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, రైట్. డిక్రీజ్ అంటే ఎంత డిక్రీజ్ అయింది? హాఫ్ డిక్రీజ్ అయింది. అంటే by 2 అనుకుందాం. ఎంత ఇంక్రీజ్ అయింది? ఇంటూ 3 times 9. మళ్ళీ ఏమైంది? హాఫ్ అయింది. డివైడెడ్ బై 2 చేస్తే ఇంటూ ఎంత అయింది? 3 times అయింది. ఎందుకంటే 4 2s are 12 కదా. 1.5 into 3 ఎంత? 1.5. 12 plus 1.5 13.5. చూడండి, డివైడెడ్ బై 2 ఇంటూ 3. ఇక్కడ డివైడెడ్ బై 2 ఇంటూ 3, నెక్స్ట్ ఇంటూ 3. సో ఇక్కడ డివైడెడ్ బై 2 కదా, డివైడెడ్ బై 2. నెక్స్ట్ డివైడెడ్ బై 2 అంటే ఎంత రావాలి? కంపల్సరీగా 6. ఓకే, ఈ ఒకసారి 13.5 కాకుండా 135 అని అనుకుందాం. కాసేపు బై 2 చేద్దాం. ఎంత? ఇది 6 are, నెక్స్ట్ 1 carry, 7 are పాయింట్. అంటే ఇక్కడ కంపల్సరీ 5 రావాలి. 6.75. ఎందుకంటే ఆల్రెడీ ఒక డెసిమల్ ఉంది, ఇప్పుడు మళ్ళీ ఒక డెసిమల్ పాయింట్ వచ్చింది. 2 numbers ముందు డెసిమల్, అంతే, సింపుల్. ఓకే, రైట్. నెక్స్ట్ ఓకే, స్క్వేర్ సిరీస్. ఓకే, ఈ స్క్వేర్ సిరీస్లో మనకు స్క్వేర్స్ వచ్చి ఉండాలి. 1 square నుంచి 30 squares వరకు అందరికీ క్లారిటీగా వచ్చి ఉండాలి. కంపల్సరీ అవన్నీ నేర్చుకోవాలి. ఈ సిరీస్ అనే ఈ ప్యాటర్న్లో ఈ స్క్వేర్ సిరీస్ కూడా ఒకటి ఉంటుంది నెంబర్ సిరీస్లో. ఈ నెంబర్ సిరీస్ అనే టాపిక్లో స్క్వేర్స్ ఉంటుంది, క్యూబ్స్ ఉంటుంది, అన్నీ కూడా యూజ్ అవుతూనే ఉంటాయి. కాబట్టి మీరు స్క్వేర్స్, క్యూబ్స్ కంపల్సరీ నేర్చుకోవాలి. సో ఇక్కడ మనం ఒక్కసారి చూస్తే ఎలా ఉంది? ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. సో ఇంక్రీజింగ్ ఎలా ఉంది? ఇది యాక్చువల్గా మనకు చూస్తే 11 square, ఇది 12 square, నెక్స్ట్ ఇది 12 square అంటే 13 square అయితే కాదు, 17 square. ఇది 11 square, ఇది 18 square. నెక్స్ట్ ఇదేం స్క్వేర్ నాన్న? 27 అయితే 23 square. నెక్స్ట్ ఇదే స్క్వేర్ 576 అంటే 24 square. అసలు ఎలా ఉందో చూద్దాం. 11 12 5 గ్యాప్, 17 18 మళ్ళీ 5 గ్యాప్. ఓకే, 23 24 మళ్ళీ 5 గ్యాప్ రావాలి. 24 plus 5 ఎంత? 29. అంటే మరి ఇప్పుడు ఆన్సర్ కంపల్సరీ 29 square రావాలి. 29 square ఎంత? 9 square ఎంత? 81, 8 carry. సో ఇక్కడ 9 2s are ఎంత? 18కి డబల్ ఎంత? 36 ప్లస్ 4 ఎంత? 41, మళ్ళీ 4 carry. 2 square ఎంత? 4, 8 41. ఓకే, సో ఇలా మనకు స్క్వేర్ వచ్చి ఉండాలి. స్క్వేర్స్ వస్తేనే ఈ ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ ఒకసారి చూద్దాం నాన్న, ఇంకో క్వశ్చన్ ఏముందో. సో ఇక్కడ 361, 289 డిక్రీజింగ్ ఆర్డర్, కంప్లీట్గా డిక్రీజింగ్ ఆర్డరే ఉంది. ఓకే, రైట్. ఇక్కడ మనకు చూస్తే ఇది 19 square అనేది క్లారిటీగా ఉంది. ఇక్కడ 17 square, ఇక్కడ నెక్స్ట్ 13 square,
నెక్స్ట్ ఇక్కడ 11 స్క్వేరు, నెక్స్ట్ ఇక్కడ 7 స్క్వేరు, క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ చూద్దాం. 19 17 -2 రైట్. ఇక్కడ మైనస్ ఎంత ఉంది 4, ఇక్కడ -2, ఇక్కడ -4, నెక్స్ట్ -2 అంటే ఎంత 5 స్క్వేరు. అంటే ఈ నెంబర్కి నేను మైనస్ చేస్తున్నా. సో ఇక్కడ 5 స్క్వేర్ ఎంత 25. మన ఆన్సర్ 25 కంపల్సరీ. సో నెక్స్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ 25 ఉంది, 35 ఉంది, 48 ఉంది. ఇది స్క్వేర్కి చాలా దగ్గరలో ఉంది కదా, అంటే 5 స్క్వేరు -1 కదా. నెక్స్ట్ ఇది 6 స్క్వేరు -1, నెక్స్ట్ 7 స్క్వేరు -1, నెక్స్ట్ 8 స్క్వేరు -1, 9 స్క్వేరు -1. అప్పుడు కంపల్సరీ మన ఆన్సర్ 10 స్క్వేర్ -1 99 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇది కూడా చూడండి ఒకసారి. అన్నీ కూడా స్క్వేర్స్కి దగ్గర లెఫ్ట్ ఆర్ రైట్ ప్లస్ ఆర్ మైనస్లో ఉన్నాయి నియర్లీ. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే 121, 11 స్క్వేర్ ఎంత 121, అంటే 11 స్క్వేర్ +1. నెక్స్ట్ ఇది 12 స్క్వేర్ +1, నెక్స్ట్ 13 స్క్వేర్ +1, నెక్స్ట్ 14 స్క్వేర్ +1, నెక్స్ట్ 15 స్క్వేర్ +1, నెక్స్ట్ కంపల్సరీ ఏం కావాలి 16 స్క్వేర్ +1. 16 స్క్వేర్ ఎంతనా 256 +1 257. ఓకే డన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది 6 12 20 30 42. ఓకే, ఇంక్రీజింగ్ ఆర్డరే. ఎలా ఉందో చూడండి ఒక్కసారి. ఫస్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఎప్పుడైనా ఏం చెప్పాము, ఫస్ట్ కంపల్సరీ గ్యాప్ తీసుకోవాలి. అది ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ ఎంత ఉంది 8 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 10 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 12 ఉంది. అంటే కంపల్సరీ 6 8 10 12 నెక్స్ట్ 14 ఉండాలి. ఎందుకంటే అన్నిటి మధ్యలో 2 ఇంక్రీజ్ అయింది గ్యాప్లలో. కంపల్సరీ 14 ఉండాలంటే 42 + 4 56. ఓకే, ఇదొక వే ఆఫ్ అప్రోచ్. దీన్నే మనం ఫైనల్ అని చెప్పలేం కదా, ఇంకేమైనా థింక్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ మనకు 2 స్క్వేర్ +2 ఉందా లేదా, 2 స్క్వేర్ 4 4 + 2 6. నెక్స్ట్ 3 స్క్వేర్ ఎంత 9 + 3. ఇది 4 స్క్వేర్ +4. 5 స్క్వేర్ ఎంత నానా 25 + 5 30. 6 స్క్వేర్ ఎంత 36 + 6. అప్పుడు 7 స్క్వేర్ ఎంత 49 + 7. అంటే కంపల్సరీ ఇక్కడ కూడా 56 రైట్. 2000 సేమే వచ్చింది ఆన్సర్. ఒకసారి నెక్స్ట్ అలాగే ట్రై చేయండి. ఒకసారి ఒక 2 minutes అబ్జర్వ్ చేయండి. 2 seconds 3 seconds వరకు అబ్జర్వ్ చేయండి. ఒక లాజిక్ అనేది స్ట్రైక్ అవ్వాలి, ఎలా చేస్తే బాగుంటుంది చూద్దాం ఒక్కసారి. ఇది ఎలా ఉంది 64కి నియర్ అప్రాక్సిమేట్లీ అటు ఇటు ఉంది. సరే గ్యాప్ చూద్దాం. ఫస్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఉంది కానీ గ్యాప్ చూద్దాం. 60కి 35 ఇంక్రీజ్ అయింది. 60 95 అయిందంటే 35 అయింది. సో నెక్స్ట్ ఇది ఒక 100 అనుకుంటే 38 + 5. 38 + 5 ఎంత 43. ఫస్ట్ ఇది ఎంత మనకు అర్థం. సో ఇక్కడ మనకి ఎంత ఇంక్రీజ్ అయింది, ఫస్ట్ 35 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఎంత ఇంక్రీజ్ అయింది ఇక్కడ 100 అనుకుంటే 38 43, ఇది +43. నెక్స్ట్ ఎంత ఇంక్రీజ్ అయింది ఇక్కడ, ఇది ఒక 140 అనుకుంటే అక్కడ 49 + 2 51. ఒకసారి చూద్దాం. 35కి 43కి 8 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ కూడా 8 ఇంక్రీజ్ అయింది. అంటే నెక్స్ట్ నెంబర్ కూడా 8 ఇంక్రీజ్ అవ్వాలి. అంటే ఎలా ఇంక్రీజ్ అయింది ఇక్కడ 35 43 అండ్ 51. 51 + 8 ఎంత 59. 59 + 189, ఇది ఒక 190 అనుకుంటే సరే. 50 ఉన్న 180 ఎంత 230. 230 అండ్ 248. 9 + 9 18 కదా. ఇదొక వే ఆఫ్ అప్రోచ్. ఇంకేమన్నా అప్రోచ్ ఉందా లేదా చూద్దాం, ఒక్కసారి చెక్ చేద్దాం. చూడండి, ఇంకా థింక్ చేయండి ఒక్కసారి.
ఇక్కడ నాకు చూడంగానే 64 అనిపిస్తుంది కాబట్టి 8 స్క్వేర్ అనుకుంటున్నా -4 చేస్తున్నా. అది అవునా కాదా తెలియదు, సెట్ అవుతుందో లేదా కూడా తెలియదు. ఇక్కడ 100కి నియర్ ఉంది కాబట్టి 10 స్క్వేర్ -5 8 10 అయిందంటే 2 నెంబర్స్ గ్యాప్. ఇది ఒక 12 అనుకుందాం. 12 స్క్వేర్ ఎంత అప్పుడు? 12 స్క్వేర్ వచ్చేసి 144 మైనస్ ఇక్కడ 4 ఇక్కడ 5 కాబట్టి ఇక్కడ 6 144 -6 144 -6 అంటే కంపల్సరీ 138 వస్తుంది. ఓకే, సెట్ అయింది. అంటే కంపల్సరీ నెక్స్ట్ ఏం కావాలి? ఇక్కడ 8 10 12 అంటే ఇక్కడ 14 స్క్వేరు, ఇక్కడ 4 5 6 అంటే ఇక్కడ 7. అంటే దీనికి ఇది, ఈ వాల్యూకి ఇది, ఈ వాల్యూకి ఇది, అలాగే నెక్స్ట్ ఇది. నెక్స్ట్ ఆన్సర్ ఏమై ఉండాలి మనకు? 16 స్క్వేర్ -8. 16 స్క్వేర్ ఎంత? 256 -8 ఎంత? 248. సో ఆన్సర్ ఇది మన ఆన్సర్. రెండు కూడా సేమ్ వచ్చినాయి. కాకపోతే అప్రోచ్ ఎలా అప్రోచ్ అవుతున్నాం అనేది బెటర్ వేలో చూస్ చేసుకోవాలి. ఏదైనా పర్లేదు, ఇంతకుముందు అయినా పర్లేదు మెథడ్, ఈ మెథడ్ అయినా పర్లేదు. ఓకే, నెక్స్ట్కి వెళ్దాం. ఓకే, ఇది మన క్యూబ్స్ సిరీస్ అంట. సరే, క్యూబ్ సిరీస్లో చూద్దాం ఒకసారి. క్యూబ్స్ ఎలా ఇచ్చాడు ఇక్కడ? 1 8 27. అబ్బా ఈజీగా ఉంది కదా. ఇది 1 క్యూబ్ ఎంత? 1. 2 క్యూబ్ ఎంత? 8. ఇది 3 క్యూబ్. నెక్స్ట్ 4 క్యూబ్ ఎంత? 64 4 క్యూబ్. 5 క్యూబ్ ఎంత? 125. అప్పుడు 6 క్యూబ్ ఎంత? 216. అంతే కదా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉంది? ఇది 1000 అంటే 10 క్యూబ్. నెక్స్ట్ ఇది ఎలా ఉంది? ఇది మనకు అర్థమైపోయింది. ఇక్కడ 9 క్యూబ్ అనేది క్లియర్గా ఉంది. ఇక్కడ ఎలా ఉంది? ఇది 8 క్యూబ్ వాల్యూ. అందుకే చెప్పాను స్క్వేర్స్ క్యూబ్స్ కంపల్సరీగా నేర్చుకోవాలి. ఇది కంపల్సరీ 6 క్యూబ్. మళ్ళీ ఇదే ఆన్సర్ కదా. ఓకే, రైట్. నెక్స్ట్ ఇది ఒక్కసారి ట్రై చేయండి. ఇది ఎగ్జాక్ట్ స్క్వేర్ లేదు, ఎగ్జాక్ట్ క్యూబ్ కాదు. సో కొంచెం క్యూబ్కి అటు ఇటు వైపు ఉంది. సరే చూద్దాం, చేయండి. ఇది 729కి నియర్ ఉందా లేదా అంటే ఇది కంపల్సరీ 9 క్యూబ్ మైనసా ప్లస్సా? మైనస్. 9 క్యూబ్ -9. ఇది 9 క్యూబ్ -9 అనుకోవచ్చా? 9 క్యూబ్ -9. 8 క్యూబ్ వాల్యూ ఎంత ఇక్కడ? ఆల్రెడీ 5 1 12. అంటే 8 క్యూబ్ -8. అప్పుడు ఇది కంపల్సరీ వస్తాయి కదా. 5 12 -8 ఎంత? 504 కదా. 9 8 అంటే ఇది 7 కావాలి. 7 క్యూబ్ -7. అప్పుడు 6 క్యూబ్ -6. అప్పుడు 5 క్యూబ్ -5. 5 క్యూబ్ -5 ఎంత? 125 -5. అప్పుడు 120 ఈజ్ ద ఆన్సర్. కరెక్టే కదా. 120 ఈజ్ ద ఆన్సర్. సో ఒకసారి నెక్స్ట్ చూడండి. ఈ లాస్ట్ ప్రాబ్లం ఒకటి మీరు సాల్వ్ చేయండి. ఇదే మీ హోంవర్క్ క్వశ్చన్ అండి. ఇంకోసారి చూద్దాం ఇంకేమైనా ఉన్నాయో. ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్ అంటే ఆ నెంబర్ని ప్రైమ్ నెంబర్స్ అని ఎలా కనుక్కోవచ్చు అంటే 6n ± 1 అనే ఫార్మాట్లో ఒక సపోజ్ ఒక ర్యాండమ్గా తీసుకుంటూ ఉన్నాం. ర్యాండమ్గా మనకి ఇందులో ఇది ప్రైమ్ నెంబరా కాదా అని ఒకసారి 7ని చెక్ చేద్దాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ నెంబర్ 7 ప్రైమ్ నెంబరా కాదా చెక్ చేయాలంటే 6n + 1 = 7, లేదంటే 6n - 1 = 7. ఇది ఏదైనా ఒకటి సాటిస్ఫై అయితే చాలు. -1 పోతే ఇక్కడ ప్లస్ కాస్త ఇటు వెళ్తే మైనసే కదా. అంటే 6n = 6, అప్పుడు n = 1. అంటే ఎగ్జాక్ట్లీ డివైడ్ అయింది కదా. ఓకే, రైట్. ఇక్కడ చూడండి 6n = 8, అప్పుడు n = 4/3. ఇది ఈ అప్రోచ్ అవ్వలేదు, ఇది సాటిస్ఫై అయింది. ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా అది మన ప్రైమ్ నెంబర్ అని డిసైడ్ చేయొచ్చు. ఇలా ప్రైమ్ నెంబరా కాదా ఏదైనా ఒక నెంబర్ తీసుకొని ఐదర్ 6n + 1 6n - 1 ఏదైనా ఒక వాల్యూ సెట్ అవుతుంది ఫార్మేట్లో. ఆ ఫార్మేటే ఒకటి సెట్ అయిందంటే అది ప్రైమ్ నెంబర్. ఒకవేళ సెట్ అవ్వలేదు అనుకోండి, మన అనుకున్న నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదు. ఓకే, రైట్. చూద్దాం ఒక్కసారి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 2 3 5 7 11. అంటే ఇది ఒక ప్రైమ్ నెంబర్ సిరీస్. ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7 11 తర్వాత ఏం రావాలి? 13. సింపుల్. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు?
15, 22. ఓకే, అసలు గ్యాప్ ఎంత ఉంది ఫస్ట్? ఇక్కడ ప్లస్ మైనస్ +7 ఎంత ఉంది? +7. ఇక్కడ ఎంత ఉంది? +11 కదా, 22కి 33కి. నెక్స్ట్ 33కి 46కి ఎంత ఉంది? 13 ఉంది. నెక్స్ట్ 46కి 63కి ఇది 46 అనుకోండి, 56 అండ్ ఇంకొక ఎంత ఎక్కువ ఉంది? 7 ఎక్కువ ఉంది, కాబట్టి ఇది 17. నెక్స్ట్ ఎంత ఉంది? 63 అనుకుంటే 73, 83. ఒకవేళ 83 అయి ఉంటే 20, 83 లేదు కాబట్టి 19. ఓకే, 7, 11, 13, 19. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 23. అంటే దీనికి 23 యాడ్ చేసామంటే మన ఆన్సర్ క్లోజ్. సో ఇక్కడ 23 యాడ్ చేస్తే 100, 105. ఓకేనండి. సో ఇది ప్రైమ్ నెంబర్ యొక్క సిరీస్ యొక్క క్వశ్చన్. సో ఇక్కడతోని ఈ సెషన్ అనేది కంప్లీట్ అయింది. సో ఈ టాపిక్ అనేది నెంబర్ సిరీస్ ఇంకా మీకు ఫర్దర్గా ప్రాక్టీస్ లాగా ఇంకా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాము. సో ఇక్కడతో ఈ వీడియో క్లోజ్ అండి, ఈ చాప్టర్ క్లోజ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.